హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఇది ఎక్కడ అనుకుంటున్నారా? తాడిపత్రిలోని బస్ స్టాండ్ దగ్గర అనేది ఈ టెంపరీ నర్సరీస్ అనేవి ఉన్నాయి. టెంపరీ అని ఎందుకన్నానంటే ఇవి ఎప్పుడూ ఉండవన్నమాట, సీజన్స్లోనే ఉంటాయి. ఈ సీజన్ కాబట్టి ఇక్కడ అనేది మొక్కలు పెట్టినారు. ఇప్పుడు ఎందుకు వచ్చినాను మొక్కలు కొనిక అనుకుంటున్నారా? అస్సలు కాదండి, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది బస్ స్టాండ్ దగ్గరికి రమ్మని. లగేజ్ ఉంది, నువ్వు లగేజ్ దగ్గర ఉంటే నేను వెళ్ళి సిమ్ తీసుకుంటాను అనింది. సడన్గా ఫోన్ చేసి రమ్మంటే నాకు ఇంట్లో వర్క్ ఉండేది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అని చెప్పినాను. సరేలే అని బస్ స్టాండ్లోనే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసింది. ఇంటి దగ్గర ఉన్నంత మాత్రాన ఖాళీగా ఏమి ఉండరు కదండి. అప్పుడే నేను వంట చేయడం స్టార్ట్ చేసిన. నేను వంట చేసి వెళ్ళేసరికి ఒక 2 అలా అయింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఈ చెట్లు అనేది కనపడినాయి. ముందు కూడా నేను ఒకసారి వీడియో తీసింటిని, కానీ అంత నీట్గా ఏం రాలేదని మళ్ళీ డిలీట్ చేసినాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది కదా అనేసి తీసినాను. ఇక్కడ తులసి చెట్లు, కనకాంబరాలు, ఇంకా చాలా మొక్కలు అనేవి ఉన్నాయి. కొన్ని పేర్లు మాత్రమే నాకు తెలుసు, కొన్ని షోకేస్ మొక్కలు అనమాట. ఇక్కడైతే మనీ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. మందారం చెట్లు, ఇంకా తమలపాకు చెట్లు. నేను పోయినసారి తమలపాకు చెట్టు అనేది తీసుకున్నాను అనమాట. బాగానే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నంత బాగా మన దగ్గర ఉండవు ఎందుకో మరి, నాకైతే అర్థం కాదు. ఇవన్నీ గుండు మల్లెపు చెట్లు అనమాట. మీరు ఈ వీడియో చూసి మీకు ఏమైనా చెట్లు కావాలా అనుకుంటే ఒకసారి వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇంక ఇవన్నీ గుండు మల్లెలు, సెంటు జాతి చెట్లు అనమాట. ఇటు సైడ్ అన్నీ అయితే గులాబీ చెట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే ఒక్కొక్క కొమ్మకి 5-6 మొగ్గలు వేస్తాయి. ఒక చెట్టుకు దాదాపు 10-20 పూలు అనేది ఉంటాయి. మన దగ్గర మనం తెచ్చి పెంచుకుంటే ఒకటి కూడా కాయదు ఎందుకో, నాకైతే అర్థం కాదు. ఆమె ఏం చెప్పిందంటే గుడ్డు, టీ పొడి ఇట్లాంటివి ఏం వేయద్దు, ఊరికే నీళ్ళు వేయండి అని చెప్పిందనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఎంత హెడేక్ ఉన్నా కానీ ఇట్లా నేచర్ని చూసేతలకి అంత మాయమైపోతుంది, అంత రిలాక్సేషన్గా ఉంటుంది. ఎవరి పిచ్చి వాళ్ళది, నాకైతే ఈ పిచ్చి ఉందన్నమాట. నేను ముందుసారి ఇన్ని చెట్లు తీసుకొని వేసినాను, ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదన్నమాట. అది 1 నెల 2 నెలలు బాగానే ఉంటాయి, మిగతా అప్పుడు ఉండవన్నమాట. అదే కొంతమంది వేసినారు కానీ చాలా బాగా వచ్చినాయి. అది ఒక్కొక్క మట్టిని బట్టి ఉంటుంది. తెల్ల మందారం, ఎర్ర మందారం, 5 రెక్కల మందారం, ఇలా చాలా రకాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఎందుకో కొమ్మ తునిగిపోయింది. ఇవన్నీ ఎర్ర గులాబీలు. చూడండి చున్నీకి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ 2 రోలు గులాబీ చెట్లు అనమాట. ఆ 2 రోలు అనేవి ముందుగా షోకేస్ చెట్లు, తర్వాతవి గుండు మల్లె, సెంటు జాజి చెట్లు. ఇక్కడ అనేది చిన్న చిన్న రోజాలు అనమాట. ఇవి ఒక కొమ్మకే దాదాపు 10 ఉన్నాయి. ఒక చెట్టుకు అనేది 30 పువ్వుల దాకా కాస్తాయి. అవి ఎందుకంటే చిట్టి రోజాలు కాబట్టి. వీళ్ళ దగ్గర కుంపట్లు ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. మట్టి కూడా మూట 100 రూపాయలు అనమాట. దీనికి కావాల్సిన మందు కూడా వీళ్ళే అమ్ముతారు, 50 రూపాయలు అనమాట ప్యాకెట్. ఇది ఎక్కడ అంటే తాడిపత్రిలోని బస్ స్టాండ్కి ఆపోజిట్. ఎవరికైనా కావాలేమో ఏదైనా చెట్లు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.